కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. జిఎస్టీ వల్ల ఇన్ని సంవత్సరాలు ఎందుకు ఆలోచన రాలే? కేంద్రం అంతా మేధావులే కదా. ఇప్పుడు నేనేమంటా, తగ్గించడం మంచి పరమైన 8 ఏళ్ళు దోచుకున్న తీరు ఎండగట్టాలి కదా ప్రజలకి. మా పార్టీ లైన్ కూడా అదే. మా పార్టీ లైన్ ఏంది? 8 ఏళ్ళు జిఎస్టీ ద్వారా ఈ ప్రజల మీద ఎనలేని భారం మోపారనేది మా పార్టీ లైన్. మోపారా లేదా? భట్టి గారు ఏం చెప్పారు నిన్నాను? ఇన్నేళ్ల కన్నా ఈ నిర్ణయాన్ని రివ్యూ చేశారు. తగ్గించడం శుభపరిణామమే. నేను కూడా అంటా ఉన్నాను, తగ్గించడం శుభపరిణమైనప్పుడు ఆ భారం ఎవరి మీద పడుతుందో ఒకసారి ప్రజలకు తెలవాలి. ఆ భారం మళ్ళీ రాష్ట్రం మీద పడుతూ ఉంది. దీనికి తోడు 8 ఏళ్ళు ప్రజలు వారి భారానికి మించిన బరువు మోశారు కదా. 8 ఏళ్ళు సోయలేదు, ఇప్పుడు తగ్గించారు. ఇది ప్రజలకు తెలవాలి. 8 ఏళ్ళు ఏ రకంగా ప్రజల మీద భారం పడదో తెలవాలి. ఇప్పుడు తగ్గించడం వల్ల రాష్ట్రం మీద, తెలంగాణ రాష్ట్రం మీద పడుతున్న భారం ఎంతో తెలియాలి కాబట్టి ఆ విషయం చెప్పాను నేను. థ్యాంక్ యూ. డెఫినెట్గా నేను హైడ్రాని చాలా సందర్భాల్లో హైడ్రా రావడం అవసరం అనే మాట చెప్పాను. భవిష్యత్ అవసరాల కోసము హైడ్రా రూపకల్పన చేశారు. చాలా చోట్ల ఇంకా ప్రజల ఆభిష్టం మేరకు హైడ్రా ఇంకా దూకుడుగా పోవాల్సిన అవసరం ఉన్నది. నేను యాజ్ ఎ పీస్ అధ్యక్షుడిగా ఎక్కడైనా లోపాలు మా దృష్టికి వస్తే డెఫినెట్గా దాని మీద యాక్ట్ చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతాం. భజన అనే మాటే లేదు. నేను మా మంత్రులంతా గుజరాత్ నర్మదా రివర్ ఫ్రంట్ చూసి వచ్చాము. సాబర్మతి రివర్ ఫ్రంట్ చూసి వచ్చాము. గుజరాత్ అహ్మదాబాద్లో చక్కగా కట్టారు. గుజరాత్లో కట్టుకున్నప్పుడు ఎంతమంది నిర్వాసులు అయ్యారో ఆ లెక్క తీస్తే బొక్కలు ఇరుగుతాయి. ఇప్పటికీ కోర్టులో కేసులు నడుస్తూ ఉన్నాయి. సరైన పునరావాసం ఇవ్వలే. ఇక్కడ మూసీ నది ప్రక్షాళన విషయానికి వచ్చినప్పుడు అందరికీ పునరావాసం ఇవ్వడమే కాకుండా డబుల్ బెడ్రూమ్లు ఇస్తూ వారికి సరైన పునరావాసం కలగజేసి ఈ కంపునంతా తీసేసి అక్కడ జరిగిన తీరులాగా మనం కూడా మూసీని సుందరీకరణ చేసుకుందాం అనుకున్నాము. దానికి కడుపు మండిపోయింది. కిషన్ రెడ్డి గారు మోకాలెట్టేశారు, ముందుకు పోనివ్వట్లేదు. అహ్మదాబాదు సుందరంగా అభివృద్ధి చెందొచ్చు కానీ భాగ్యనగరం చెందకూడదు. వాళ్ళకి భాగ్యనగరం మూసి ప్రక్షాళన జరిగి సుందరీకరణ అవుతే కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంది. అది వాళ్ళ బాధ.